రైతులు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రైతులకు ప్రజలకు మంచి హామీ ఇచ్చిరు, భరోసా ఇచ్చిరు. కొనుగోలులో జాప్యం జరగడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్ర పడిందంట. రైతులు నష్టపోవడానికి కారణమైండు హరీష్ రావు. ఇది నిజమా కాదా ఒకసారి తన గుండె మీద చెయ్య. కొనుగోలు కేంద్రాలకు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ఫోన్లు చేసి 2 రోజులు ఆపురి, 3 రోజులు కాంటలు ఆపి, ఆ కాంటలు ఆపురు అని చెప్పేసి ఫోన్లు చేసిన రికార్డులు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఫోన్లు చేసి ఆఫ్ చేస్తున్నాడా? ఒక స్కెచ్ చేసి ఇదంతా నడిపించి ఈ రోజు రైతులు నష్టపోవడానికి ముఖ్య కారణం హరీష్ రావు గారే. అధికారాన్ని రైతుల మీద దుర్వినియోగం చేయడం మూలాన ఈ రోజు ధాన్యం కొనుగోలు అనేది. హరీష్ రావు అన్నట్టు సిద్దిపేట నియోజకవర్గానికి తన ఎమ్మెల్యే. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు రైతులు ఓట్లేస్తేనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. సో భారతీయ జనతా పార్టీ రైతు భరోసా యాత్ర అనేది తిరుగుతున్నారు వడ్ల కొనుగోలుకు సంబంధించి. వాళ్ళు ఆ విషయాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏది ఉన్నా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం అయితే మార్కెట్ కళ్ళర్లకు అయితే వచ్చి రెడీగా ఉంది. సో కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం అయితే పేరుకుపోయినటువంటి పరిస్థితి. సో ఈ కొనుగోళ్ల విషయంలో ఇటు కేంద్ర ప్రభుత్వం తక్కువ లిమిట్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని భారతీయ జనతా పార్టీ నాయకులైన రైతు భరోసా అని ఏదో యాత్ర మొదలుపెట్టారు. మరోవైపు ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు గారు సిద్దిపేటలో ఇవాళ అంతా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుంది, రైతులకు ద్రోహం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు నంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి గారు మనతో అందుబాటులో ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. అన్న, ఏంది హరీష్ రావు గారు అంటారు ఇక కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా విఫలమైంది అధికార పార్టీ వడ్ల కొనుగోలు అని అంటున్నారు, దీనికి మీ సమాధానం? ఇక్కడ రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కాకుండా మరి ప్రజాపాలన ప్రభుత్వం అనే ఒక అంశం మీద ప్రజల పేరు మీదనే పాలన కొనసాగుతూ ఉన్నది. ముందు అది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో మా నంగునూరు మండలంలో రైతులకు ఈ పరిస్థితి దుస్థితి వచ్చింది అంటే ముఖ్య కారణం హరీష్ రావు భజన బ్యాచ్. మరి గత వారం 10 రోజులుగా ఆయనకు సంబంధించిన ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది కావాలని దురుద్దేశంతో మిల్లులకు పోయి ధాన్యం కొనొద్దు, హరీష్ రావుతోని ధర్నా చేయించేది ఉన్నది, సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించాలి, మరి ఆ కార్యాలయం ముట్టడించాలంటే రైతులు రావాలి, రైతులే రావాలంటే మరి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలన్నిటి సజావుగా సాగితే ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయరనే ఒక దుర్బుద్ధితోని వాళ్ళ నాయకులను కార్యకర్తలను పార్టీ సంబంధించిన సర్పంచులను రెచ్చగొట్టి మిల్లర్ల దగ్గరికి పోయి మిల్లర్లను బెదిరించి మొత్తము నియోజకవర్గ వ్యాప్తంగా కొనుగోళ్లను నిలిపివేసి ఈ యొక్క రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తే తక్షణమే మేము స్పందించి అది తెలుసుకొని ఎక్కడెక్కడైతే కొనుగోలును నిలిపివేసిరో అక్కడికి పోయి మళ్ళీ మేము తిరిగి మాకు కొంచెం లేట్గా తెలిసింది, ఏదన్నా లోడ్ అయ్యి వెహికల్స్ రాక మరి దిగుమతి అయితే లేవు ఎగుమతి అయితే లేవు అనే ఒక ఉద్దేశంతో మేము కూడా ఒక 3 రోజులు 4 రోజులు గ్యాప్ మాకు వచ్చేసరికి కొంచెం నష్టం జరిగింది. ఈ రోజు రైతులకి పరిస్థితి వచ్చిందంటే హరీష్ రావుకు సంబంధించిన కార్యకర్తలు తిరిగి పిఎస్సిఎస్ చైర్మన్ గా మరి తిరిగి ప్రమాణ స్వీకారం పేరిట వాళ్ళ అధికారాలు చేపట్టి వాళ్ళ అధికారాన్ని రైతుల మీద దుర్వినియోగం చేయడం మూలాన ఈ రోజు ధాన్యం కొనుగోలు అనేది
నిలిచిపోవడం మూలాన ఈ అకాల వర్షానికి మరి తడిసి మరి ఈ యొక్క నష్టం జరిగింది. దీనికి ముఖ్య కారణం సిద్దిపేట హరీష్ రావే. మరి స్థానిక ఎమ్మెల్యే ఉండి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఓట్లేసిన పాపానికి రాజకీయం చేయాలంటే ఈ రైతులే దొరికిరా అని చెప్పేసి హరీష్ రావు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కొనుగోలులో జాప్యం జరగడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్ర పడింది అంటారు. హరీష్ రావే కారణం. హరీష్ రావే కుట్ర చేసి ఒక స్కెచ్ చేసి ఇదంతా నడిపించి ఈ రోజు రైతులు నష్టపోవడానికి ముఖ్య కారణం హరీష్ రావు గారే. ఏం హరీష్ రావు పోయి అమెరికాకు పోయిండు, ఎడుకోబోతుండు చేతస్థాయిలు అంటే సరే. ఎమ్మెల్యే అన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే అన్నప్పుడు పర్యటన చేస్తుంటాడు. మీ ఒడ్ల కొనుగోలుకి అడ్డం అనుకుంటలేడు కదా హరీష్ రావు. ఎక్కడికి పోయినా ప్లాన్ అదే ఉంటది. హరీష్ రావు అక్కడుండే రైతుల గురించి ఏదో సాధించినట్టు ఏదో మరి ఇక్కడ ధాన్యాన్ని తనే తీసుకుపోయి మోసుకెళ్ళి మిల్లులలో వేసిన విధంగా మరి హరీష్ రావే మరి రైతుల పాలిట ఒక దేవునిలాగా అనుకోవాలని చెప్పేసి ఒక దొంగ ప్రెస్ మీట్ పెట్టాడు. మరి దాని మీద ఎంతవరకు కట్టుబడి ఉన్నాడు హరీష్ రావు అన్నట్టు? ఆయన సిద్దిపేట నియోజకవర్గానికి తన ఎమ్మెల్యే. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు రైతులు ఓట్లేస్తేనే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాడు. హరీష్ రావు ఏదో చేస్తాడు, మంచి చేస్తాడనే ఒక ఉద్దేశంతో హరీష్ రావు గారిని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని గెలిపించినప్పటికీ సిద్దిపేటలో మరి ప్రజలకు మా పక్షాన నిలబడతాడు, మాకు పనిచేస్తాడు అనే ఒక ఉద్దేశంతో రైతులు ఓట్లేస్తే ఈ రోజు రైతులు నష్టపోవడానికి కారణమైండు హరీష్ రావు. ఇది నిజమా కాదా ఒకసారి తన గుండె మీద చేసుకొని మరి హరీష్ రావు గారు మేము మా చెప్పే ఆరోపణకు సమాధానం చెప్పాలి, మా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. హరీష్ రావు చేస్తున్నటువంటి మీరు అంటున్నట్టుగా హరీష్ రావు చేస్తున్న ఈ కుట్రలు మరి రైతులకు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? రైతులు గ్రహిస్తున్నారు ఆ విషయాన్ని? ఈ రోజు నిజం అనేది ఇంత ముందుకు లేట్ అయింది, కానీ ఇప్పుడు ఇమ్మీడియట్లీగా అర్థమవుతుంది. మా దగ్గర ఇద్దరు చైర్మన్లు ఏదైతే ఫోన్లల్లా కొనుగోలు కేంద్రాలకు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు ఫోన్లు చేసి 2 రోజులు ఆపురి 3 రోజులు కాంటలు ఆపి ఆ కాంటలు ఆపుర్రు అని చెప్పేసి ఫోన్లు చేసిన రికార్డులు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఫోన్లు చేసి ఆఫ్ చేస్తున్నాడా హరీష్ రావు మనుషులు? హరీష్ రావుకు సంబంధించిన ఏదైతే కోర్టు నుంచి వెళ్ళి పిఎస్సిఎస్ చైర్మన్లుగా మళ్ళీ పాత వాళ్ళే కొనసాగాలని చెప్పేసి కోర్టు చెప్పిన ఒక అంశాన్ని వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికారానికి ఈరోజు పాల్పడ్డారు హరీష్ రావుకు సంబంధించిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన. హరీష్ రావు రేపు పొద్దుగాల ఈ ధాన్యం కొనుగోలు తర్వాత ఏదో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేస్తాడని పడుతుంది. రూరల్ కి సంబంధించిన బాధ్యతలు మొత్తం హరీష్ రావు గారి మీద పెట్టినట్టున్నాడు కేసీఆర్. అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది ఏమున్నా బాల్క సుమనే చెప్పిండు. ఏమంటాడు? అది బాల్క సుమన్ ఏం చెప్పిండు? బీఆర్ఎస్ ఏది చేసినా ప్రజలు స్పందిస్తలేరు, ఏమున్నా కార్యకర్తలే స్పందిస్తున్నారు. మరి ఈ కార్యకర్తలైనా మరి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే ప్రజలు మన వైపు చూస్తారు, అట్లనైనా మనకు ఒక మైలేజ్ వస్తుందేమో, రైళ్లు తలగబెట్టుర్రి, ఆఫీసులు తలగబెట్టుర్రి అని చెప్పేసి మరి తప్పుడు ఒక క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి పోయిందో ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు కూడా అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. సో మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలి అది అని చెప్పేసి బాల్క సుమన్ చెప్తున్నట్టున్నాడు, ప్రేరేపిస్తుడు. సో అరాచకాలు చేయమని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలను ప్రేరేపిస్తుడు. అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నడుము కట్టింది, సిద్ధమైంది. దానికి నాయకుడే హరీష్ రావు. సో భారతీయ జనతా పార్టీ రైతు భరోసా యాత్ర అనేది తిరుగుతున్నారు వడ్ల కొనుగోలుకు సంబంధించి, వాళ్ళు ఆ విషయాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏది ఉన్నా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు, ఫీట్లు, అంతే తప్ప వాళ్ళ ద్వారా ప్రజలకు ఒరిగేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు, రైతులకు అన్ని సమకూర్చి పెడుతురు కాబట్టి ఆ పార్టీల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. మరి మా రాజకీయ ఉనికిని కాపాడుకో కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప వాళ్ళ ద్వారా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. సో మొత్తానికి రైతులకి మీరు ఏ రకమైన భరోసా కల్పిస్తున్నారు? ఈ క్షేత్రాల్లోకి వెళ్ళి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అంటే చివరి గింజ వరకు కొంటామని భరోసా ఇస్తున్నారా? ఎలాంటి హామీ ఇస్తున్నారు వాళ్ళు? 100% మాది రైతు ప్రభుత్వం. రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రైతులకు,
ప్రజలకు మంచి హామీ ఇచ్చిర్రు, భరోసా ఇచ్చిర్రు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే చెప్పిరో దానికి చెరసా వహిస్తూ మేము కూడా ప్రజలకు, రైతులకు ఒకటే తెలియజేస్తున్నాం. ప్రతి గింజ, ప్రతి ధాన్యాన్ని, ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకుండా మేము పూర్తి బాధ్యత వహిస్తాం. రైతులకు పూర్తి భరోసాను ఇస్తున్నాం. ఎవరో చెప్పిన మాయ మాటలు నమ్మి మీరు మోసపోవద్దు. మీకు మద్దతు ధర కల్పిస్తూనే మీ ధాన్యాన్ని పూర్తిగా కొనే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని చైర్మన్లుగా మేము కూడా బాధ్యత తీసుకొని మీ ధాన్యాన్ని మొత్తము కొనుగోలు చేసే బాధ్యత మాదని చెప్పేసి రైతులకు పూర్తి హామీ ఇస్తున్నాం. సో వింటున్నారు కదా, ఈ ధాన్యం కొనుగోలు జాప్యం విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. అట్లాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నంగనూరు అండ్ చిన్న కోడూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే చెప్తున్నారు. హరీష్ రావు కుట్రలో భాగం కావద్దు, వాళ్ళ కుట్రకు బలి కావద్దని అయితే రైతాంగానికి పిలుపునిస్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు, వాళ్ళు పిలుపునిస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా 5-6 రైతులు మాత్రమే ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా కార్యకర్తలే ఉంటున్నారు. రెచ్చగొట్టండి వాళ్ళని, రైళ్లు తగలబెట్టండి, ఆఫీసులు తగలబెట్టండి అన్నట్టుగా బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం అయితే ఇది సంఘ విద్రోహ చర్య అని చెప్పేసి కూడా ఈ చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. చివరి గింజ వరకు కూడా మేము కొట్టాము, రైతులు అధైర్యపడొద్దని చెప్పేసి అయితే ఆ రైతు అన్నదాతలకైతే వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి.